వెల్కమ్ బ్యాక్ టు ఈజీ ప్రోగ్రామింగ్ బై వేణుగోపాల్. ఈ వీడియోలో మనము టిన్ ప్రైమ్స్ ప్రోగ్రామ్ని ఎలా రాయాలో నేర్చుకుందాం. సో విజువల్ స్టూడియో కోడ్ని ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ ఒక ఫైల్ క్రియేట్ చేద్దాం, న్యూ ఫైల్. సో ఫైల్ నేమ్ వచ్చేసి tinprimes.py. ఇక్కడ క్వశ్చన్ రాసేద్దాం. ఏంటి మన క్వశ్చన్? ప్రోగ్రామ్ ఏంటి ఇక్కడ? ప్రోగ్రామ్ టు చెక్ whether the given two numbers are tin primes or not, like this. Okay, so ఇది క్వశ్చన్ మనకి. సో యాక్చువల్గా టిన్ ప్రైమ్స్ అంటే ఏంటి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ డెఫినేషన్ ఏంటి యాక్చువల్గా చూడండి. ఇక్కడ టూ నంబర్స్ని మనం టిన్ ప్రైమ్స్ అనాలి. ఎప్పుడు ఇక్కడ రెండు కండిషన్స్ సాటిస్ఫై అయితే. ఏంటా రెండు కండిషన్స్? ఫస్ట్ కండిషన్ వచ్చేసి టూ నంబర్స్ కూడా ప్రైమ్స్ ఉండాలి. ఓకే, టూ నంబర్స్ కూడా ప్రైమ్స్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత డిఫరెన్స్ అనేది, ఆ రెండు నంబర్స్ యొక్క డిఫరెన్స్ అనేది 2 ఉండాలి. ఓకే, డిఫరెన్స్ అనేది 2 ఉండాలి. అయితే అలాంటి నంబర్స్ని మనం టిన్ ప్రైమ్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 3, 5. 3, 5 కూడా రెండు కూడా ప్రైమ్ నంబర్సే. వీటి యొక్క డిఫరెన్స్ కూడా 2, కాబట్టి ఇవి టిన్ ప్రైమ్స్ అవుతాయి. ఓకే, తర్వాత 5, 7 ఇవి కూడా ఏంటి? టిన్ ప్రైమ్స్ అవుతాయి. అంటే రెండు కూడా ప్రైమ్ నంబర్సే, వాటి యొక్క డిఫరెన్స్ కూడా 2 వస్తుంది, కాబట్టి టిన్ ప్రైమ్స్ అవుతాయి. ఓకే, లైక్ దట్. తర్వాత టిన్ ప్రైమ్స్ కానివి ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ టిన్ ప్రైమ్స్ కానివి ఏంటంటే ఇక్కడ చూడండి, 2, 3 ఈ రెండు కూడా ప్రైమ్ నంబర్సే, కాకపోతే డిఫరెన్స్ అనేది 1 వస్తుంది, కాబట్టి ఇది ఏంటి? టిన్ ప్రైమ్స్ కాదు. అలా ఫర్ ఎగ్జాంపుల్ 7, 9 తీసుకుందాం. చూడండి 7, 9 అంటే ఈ 7 అనేది ప్రైమ్ నెంబరే, బట్ 9 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. ఇక్కడ డిఫరెన్స్ అనేది 2 వస్తుంది మళ్ళీ. బట్ ఇది యాక్చువల్గా ఫైనల్గా ఏంటి? ఇది రెండు, ఇది కూడా అంటే 9 and 7 అనేవి టిన్ ప్రైమ్స్ కావు. ఓకే, సో ఈ విధంగా మనము టిన్ ప్రైమ్స్ ఏంటి అని మనం ప్రోగ్రామ్ రాయాలి. ఓకే, ఐ మీన్ చెక్ చేయాలి. సో దానికి మనం కోడ్ రాయాలి అన్నట్టు. ఓకే, సో ఎలా రాద్దాం ఇప్పుడు స్టెప్ బై స్టెప్ నేను చూపిస్తాను. సో యాక్చువల్గా నేను ప్రీవియస్ వీడియోలో ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి, వాటికి ఫ్యాక్టర్స్ ఎట్లా కౌంట్ చేస్తారు, ఓకే, సో ఎట్లా డిస్ప్లే చేస్తారు, ప్రతిదీ నేను వీడియో చేశాను. ఆ వీడియో కనుక మీరు వాచ్ చేయకపోయినట్టయితే నేను ఆ వీడియో యొక్క లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను, లేదా పైన ఐ బటన్ పైన క్లిక్ చేయండి, అక్కడ కూడా ఉంటుంది. అక్కడ వినేసి మీరు ఇక్కడికి వచ్చేస్తే ఈ ప్రోగ్రామ్ అనేది చాలా ఈజీగా అర్థం. ఓకే, రైట్. సో అండ్ ఆల్సో ఎవరైనా మీకు పైథాన్ లేదా పైథాన్ ఫుల్ స్టాక్ కోర్స్ నేర్చుకోవాలంటే మీరు కాంటాక్ట్ కావచ్చు. కాంటాక్ట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేసాను. ఇలాంటి వీడియోస్ మీకు కావాలంటే పైథాన్ లేదా పైథాన్ ఫుల్ స్టాక్ రిలేటెడ్ వీడియోస్, ఓకే, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ వాటెవర్వి, ఇవన్నీ కూడా కావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ పైన క్లిక్ చేసేయండి. కాబట్టి సో క్లిక్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ ద్వారా వీడియోస్ వస్తాయి కాబట్టి చూసుకోవచ్చు. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేద్దాం? ఎక్స్ వాల్యూని తీసుకుందాం. ఎక్స్ వాల్యూ వచ్చేసి ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఎక్స్ వాల్యూ, రైట్. సో ఎక్స్ వాల్యూ కీబోర్డ్ ద్వారా తీసుకున్న తర్వాత మనం ఏం చేయాలి? ఇప్పుడు ఫ్యాక్టర్స్ని కౌంట్ చేయాలి. ఓకే, సో దానికి మనం షార్ట్ కట్ మెథడ్ కూడా ప్రీవియస్ వీడియో నేర్చుకున్నాము. అదే షార్ట్ కట్ని ఇక్కడ రాస్తున్నాను నేను. చూడండి, ఫ్యాక్టర్స్ ఈక్వల్ టు ఫర్ లూప్ ఇచ్చేసి ఫర్ I in range of 1, x+1. ఓకే, సో అంటే మనం ఇక్కడ రేంజ్ 1 నుంచి x వరకు తీసుకుంటున్నాము. తర్వాత x+1 అంటే x+1 అంటే 1 ఎక్స్ట్రా తీసుకోవాలి, తెలుసు కదా మనకి రేంజ్లో. సో తర్వాత ఇక్కడ కండిషన్ ఇఫ్ x మాడ్యులస్ I ఈక్వల్ టు 0 అంటే గివెన్ నెంబర్ ఎక్స్ని ఏం చేస్తున్నాం? ఐతో డివైడ్ చేస్తున్నాం. ఒకవేళ ఇది సక్సెస్ఫుల్గా డివైడ్ చేస్తే ఏమవుతుంది? కండిషన్ ట్రూ అవుతుంది. అప్పుడు I అనేది ఎక్స్కి ఫ్యాక్టర్ అవుతుంది. అప్పుడు మనము ఈ I వాల్యూని సింపుల్గా లిస్ట్లో స్టోర్ చేయాలి, అంటే అపెండ్ చేయాలి. ఫ్యాక్టర్ మాత్రమే స్టోర్ చేస్తున్నాం. కండిషన్ ట్రూ అయితే మాత్రమే అప్పుడు I అనేది ఎక్స్కి ఫ్యాక్టర్ అవుతుంది.
ఆ ఐ వాల్యూ అనేది మనం లిస్ట్లో అపెండ్ చేస్తున్నాం లేదా యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు ఫైనల్గా మనకు ఫ్యాక్టర్స్ వస్తాయి. ఈ ప్రోగ్రామ్ నేను ఆల్రెడీ ప్రీవియస్ చెప్పాను. ఓకే, సో ఇప్పుడు జస్ట్ ఒకసారి మీకు చూపిస్తున్నాను. చూడండి, ఎక్స్ వాల్యూ ఎంటర్ చేస్తున్నాను 5. చూడండి 1, 5 అనేవి ఫ్యాక్టర్స్ ఇక్కడ. 10 1 to 5, 10 అనేవి ఫ్యాక్టర్స్ ఇక్కడ. ఓకే రైట్. కాకపోతే ఈ ప్రోగ్రామ్లో మనం ఫ్యాక్టర్స్ డిస్ప్లే చేయొద్దు. ఏం చేయాలి? కౌంట్ చేయాలి. సో కౌంట్ చేయాలంటే ఏంటి? నేను ఇక్కడ చూడండి లెన్ అనే ఫంక్షన్ ఉంటుంది కదా, మనకి ప్రీడిఫైన్ ఫంక్షన్ ఉంటుంది కదా. ఓకే, సో నేను ఇక్కడ ఎక్స్ ఫ్యాక్టర్స్ అనే వేరియబుల్ తీసుకొని లెన్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే ఫ్యాక్టర్స్ అనేది లిస్ట్. సో లెన్ ఫంక్షన్ తో మనము నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కౌంట్ చేస్తున్నాం, ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో కౌంట్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ఎక్స్ ఫ్యాక్టర్స్ అనేవి డిస్ప్లే చేస్తాం. ఇప్పుడు జస్ట్ నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ మాత్రమే డిస్ప్లే అవుతాయి. చూడండి, సపోజ్ 5 ఎంటర్ చేస్తే చూడండి ఫ్యాక్టర్స్ 2, 5కి ఫ్యాక్టర్స్ అనేవి 2. అలా 10 ఎంటర్ చేస్తే చూడండి 4. ఇందాక మనం చూడండి 10 ఎంటర్ చేసినప్పుడు 4 వచ్చాయి మనకి, కాబట్టి నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ 4. సో యాక్చువల్గా ఇక్కడ మనం డిస్ప్లే కూడా చేయొద్దు నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్, జస్ట్ మనం కౌంట్ చేయాలి. ఇది డిస్ప్లే తీసేసేయండి. అట్ ద సేమ్ టైం తర్వాత సేమ్ ఏం చేయాలి ఇక్కడ, y వాల్యూ కూడా రీడ్ చేద్దాం. రీడ్ చేసి అంటే సెకండ్ వాల్యూ ఇది. సో రీడ్ చేసి ఈ y వాల్యూ కూడా ఫ్యాక్టర్స్ ని కౌంట్ చేద్దాం. ఓకే, ఈ విధంగా. దెన్ ఇక్కడ y ఫ్యాక్టర్స్. ఓకే రైట్. ఓకే, సో తర్వాత ఇక్కడ మనకి x ఫ్యాక్టర్స్ వచ్చేసాయి, తర్వాత y ఫ్యాక్టర్స్ కూడా వచ్చేసాయి. నెక్స్ట్ ఏం చేయాలి? ఇక్కడ చెక్ చేయాలి. ఇఫ్ x ఫ్యాక్టర్స్ ఈక్వల్ టు 2, x ఫ్యాక్టర్స్ అంటే x వాల్యూ యొక్క ఫ్యాక్టర్స్ ఎన్ని ఉండాలి? 2 ఉండాలి. అండ్ లాజికల్ అండ్ ఆపరేటర్. సో y ఫ్యాక్టర్స్ కూడా ఎన్ని ఉండాలి? 2 ఉండాలి ఖచ్చితంగా. తర్వాత అట్ ద సేమ్ టైం ఇంకేం ఉండాలి ఇక్కడ కండిషన్? సో ఫ్యాక్టర్స్ 2 ఉండాలి. చూడండి ఇక్కడ. ఓకే, ఫ్యాక్టర్స్ 2 ఉంటే అది ప్రైమ్ కదా. ఓకే, ఈ ఫ్యాక్టర్స్ 2 ఉంటే అది ప్రైమ్ అన్నట్టు. తర్వాత ఏంటి? డిఫరెన్స్ అనేది 2 ఉండాలి. వేటికి డిఫరెన్స్ ఇక్కడ x అండ్ y కి, కాబట్టి x మైనస్ y ఈక్వల్ టు 2. ఓకే, కాకపోతే ఇక్కడ x మైనస్ y నెగిటివ్ వాల్యూ రావచ్చు ఒకసారి, కాబట్టి ఇక్కడ నేను పాజిటివ్ వాల్యూ రావడానికి ఏబిఎస్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తున్నాను. ఏబిఎస్ ఆఫ్ లైక్ దిస్, ఏబిఎస్ ఆఫ్ x మైనస్ y ఈక్వల్ టు 2. ఇక్కడ ఏం చేస్తుంది ఏబిఎస్ ఫంక్షన్? ఇది ప్రీడిఫైన్డ్ ఫంక్షన్ అన్నట్టు. ఓకే, ఇది పాజిటివ్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు 3, 5 ఇచ్చాను ఇన్పుట్. 3 మైనస్ 5 మైనస్ 2 అవుతుంది. బట్ యాక్చువల్గా నేను పాజిటివ్ చేయాలి దీన్ని, కాబట్టి ఇప్పుడు ఏబిఎస్ ఆఫ్ x మైనస్ 5 అంటే 2 వచ్చేస్తుంది ఈ ఇన్పుట్ వాల్యూస్. కాబట్టి అందుకని చెప్పేసి ఇక్కడ ఏబిఎస్ అని తీసుకున్నాను. ఇప్పుడు ఈ అన్ని కండిషన్స్ ట్రూ అయితే కనుక అప్పుడు ఏమవుతుంది? దెన్ ట్విన్ ప్రైమ్స్ అవుతాయి. ఇచ్చిన నంబర్స్ ఏంటి ఇక్కడ? ట్విన్ ప్రైమ్స్. ఎల్స్ నాట్ ట్విన్ ప్రైమ్స్, నాట్ ట్విన్ ప్రైమ్స్ అంతే. చూడండి, సేవ్ చేసేసి ఇప్పుడు రన్ చేసేద్దాం. ఇప్పుడు 3, x వాల్యూ 3, y వాల్యూ 5. చూడండి ట్విన్ ప్రైమ్స్. ఓకే, ఇక్కడ కోడ్ షార్ట్ కూడా చేసుకోవచ్చు. కోడ్ షార్ట్ చేసి నేను చూపిస్తాను. ఇది కొద్దిగా లెంతీగా ఉంది కాబట్టి ఇది కాపీ చేసేసి మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేసేసి ఇది షార్ట్ చేసేద్దాం. డైరెక్ట్ ఇక్కడ లెంత్ ఫైండ్ అవుట్ చేద్దాం. LEN ఆఫ్ అని చెప్పేసి ఇక్కడే లెంత్ ఫైండ్ అవుట్ చేద్దాం. తర్వాత ఈ వేరియబుల్ కూడా నేను ఇక్కడ తీసుకుంటాను. ఇది తీసేసేది, మొత్తానికి తీసేసి ఈ వేరియబుల్ ఇక్కడ పెట్టేసేసాను. ఓకే, x ఫ్యాక్టర్ వచ్చేసాయి. సేమ్ వే ఇక్కడ రైట్ y ఫ్యాక్టర్స్ కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. ఇది తీసేసేసి ఈ లైన్ తీసేసేయండి. ఇక్కడ లెన్ ఆఫ్ y అంటే y యొక్క ఫ్యాక్టర్స్ యొక్క లెంత్ ఫైండ్ అవుట్ చేసాము. ఇది షార్ట్ కట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ కూడా షార్ట్ కట్ చేసుకోవచ్చు. కండిషనల్ ఆపరేటర్ చేసేసి చూడండి, అంటే మీరు షార్ట్ కట్ లో రాయాలి, తక్కువ లైన్స్ లో రాయాలి అంటే మీరు ఇది తీసుకోవచ్చు. ఎల్స్ దట్స్ ఇట్, అంతే. చూడండి, ఇప్పుడు జస్ట్ 5 లైన్స్ లో రాసేసాను ప్రోగ్రామ్ పక్కన. 5 లైన్స్ లో కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను కంప్లీట్ గా ఒకసారి సేవ్ చేసి రన్ చేసేస్తాను. చూడండి ఒకసారి. ఇప్పుడు 7, 11 ఇవి రెండు కూడా ప్రైమ్ నంబర్సే, కాకపోతే ట్విన్ ప్రైమ్స్ కావు. చూడండి, నాట్ ట్విన్ ప్రైమ్స్. తర్వాత 5, 7 చూడండి, ఇవి ట్విన్ ప్రైమ్స్. ఓకే, 2,
3 ఇవి రెండు ప్రైమ్సే, కాకపోతే 10 ప్రైమ్స్ కావు, ఎందుకంటే డిఫరెన్స్ ఎంత వస్తుంది, 1 వస్తుంది. సో ఈ విధంగా మనము 10 ప్రైమ్స్ ప్రోగ్రామ్ని రాయొచ్చు పైథాన్. సో ఇలాంటి వీడియోస్ని మీకు కావాలంటే పైథాన్ లేదా పైథాన్ రిలేటెడ్ కోర్స్ రిలేటెడ్ వీడియోస్ కావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ మీద క్లిక్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. నెక్స్ట్ వీడియోలో నేను ఇంకొక ఇంపార్టెంట్ ప్రోగ్రామ్తో వచ్చేస్తాను. హరే కృష్ణ.